ప్రభుత్వ మద్యం దుకాణం, ప్రైవేట్ మద్యం దుకాణం. ప్రభుత్వ మద్యం దుకాణం అప్పుడు ఆదాయం అంతా ప్రభుత్వం దగ్గరికే వస్తుంది. ప్రైవేట్ మద్యం దుకాణాలప్పుడు ఆ సదరు వ్యాపారస్తులు, సదరు డీలరు, సదరు కాంట్రాక్టరు సంపాదించుకుంటారు. ఆంధ్రప్రదేశ్లో కూడా భవిష్యత్తులో ఆలోచించుకోవాల్సింది అదే. ఇప్పుడు ఏదైతే లిక్కర్ కుంభకోణం విషయంలో అరెస్ట్ అయినటువంటి కేజ్రీవాల్కి సంబంధించి కాగ్ నివేదిక సంచలనం సృష్టిస్తుంది. మద్యం విధానంకి సంబంధించినటువంటి దాంట్లో కేజ్రీవాల్ సర్కార్ అమలు చేసిన కొత్త మద్యం విధానం 2021 వల్ల ఢిల్లీ ప్రభుత్వానికి ఏకంగా 2026 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లినట్టు కంట్రోలర్ డైరెక్టర్ జనరల్ నిగ్గు తేల్చింది. వాస్తవానికి కేంద్ర బడ్జెట్కు ముందు విడుదలవ్వాల్సినటువంటి కాగ్ నివేదికలో లిక్కర్ పాలసీ వివరాలు లీక్ అయినట్టు జాతీయ మీడియా కథనాలు ప్రసారం చేసింది. ఈ పాలసీ ద్వారా నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించడంలో ఆమ్ ఆద్మీ పార్టీ సర్కారు విఫలమైనట్టు కాగ్ స్పష్టం చేసింది. ఈ విధానం అమలుకు ముందు నిపుణుల కమిటీ చేసిన సిఫార్సులను అప్పటి ముఖ్యమంత్రి సిసోడియా నేతృత్వంలోని మంత్రుల బృందం విస్మరించిందని ఆక్షేపించింది. కీలక